తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ మీ పేరు? మోహన్ రెడ్డి. ఏంటన్నా చేతుల మీద జగన్, ఆ జెండాలు ఏంటి, ఆ పెయింటింగ్ ఏంటి, ఇంటికాడ మీ అమ్మ నాన్న ఏమనరా ఏంటి? మా అమ్మ నన్నే పంపించినాడు, జగన్ వచ్చినాడు పోరా అని. నిజమే, ఎవరు అట్లా పంపించరన్న రాజకీయ మీటింగ్లకి. పంపించారు ఎందుకన్నా, మాకు మంచి జరిగింది, జగనన్న వల్ల మంచి జరిగింది కాబట్టి పోరా, మన జగనన్న వచ్చినాడని పో అని పంపించినారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు, 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయాడు ఈ జగన్ అంటున్నారు. నాశనం చేసినారని వాళ్ళు 30 ఏళ్ళు కదా, 14 సంవత్సరాలు చంద్రబాబు ఉన్నాడు కదా, ఏం మంచి చేసినాడు. 5 ఏళ్లలో జగనన్న 3 ఏళ్ళు పాలన చేసినాడు. 2 ఏళ్ళు కరోనాతో అల్లాడిపోయిన దేశమే, ప్రపంచం అల్లాడింది. 3 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినాడో ఎవడో వాళ్ళ అన్నని మాటలందరికీ చూపిస్తాం. వాళ్ళకి డెవలప్మెంట్, సీపోర్ట్లు డెవలప్మెంట్ అయినాయి. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ఉంది, రైతు భరోసా ఉంది, ఆరోగ్యానికి మనకి హాస్పిటల్ ఉంది. ఇంతకన్నా డెవలప్మెంట్ ఏ నాయకుడు చేయలేదు ఇప్పటి వరకు, ఇంతకన్నా ఎవడు చేయలేడు కూడా. అంటే మీ నాయకుడేమో సెట్ స్లీవ్స్ మడత పెడతా అంటున్నాడు, లోకేష్ చంద్రబాబు అంటున్నారు మీ కుర్చీలు మడత పెడతాం అంటున్నారు. ఆల్రెడీ 2019లోనే మడత వేసినాం బ్రో, ఇంకేం మడత వేసేదేంలా ఈసారి. జగన్ పులివెందుల్లో కూడా ఓడేస్తాం, రాయలసీమలో కూడా జగన్ పని అయిపోయింది అంటున్నారు. పులివెందుల్లో ఇట్లా ఎవడో ఈసారి ఏజెంట్లకు కూడా కూర్చోలేరు, ఏజెంట్లకు కూడా ఎవడు కూర్చునేంత సీన్ కూడా లేదు. బీటెక్ రవి ఊర్లో, కసునూరులో ఏజెంట్లు కూడా కూర్చోరు ఈసారి. క్యాండిడేట్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా కలిసి వస్తున్నారు, జగన్ ఒక్కడే ఉన్నాడు, ఎట్లా విజయం సాధిస్తాడు జగన్? సింగిల్ బ్రో, సింహం ఎప్పుడైనా సింగిల్. అడవిలో గజరాజు, అడవికి గజరాజు ఆయన. ఇంకా ఆయనకి ఎదురొచ్చే అంత సీన్ ఉందా? జగనే అంటారు. జగనే, జై జగన్. బ్రదర్ మీ పేరు? పురుషోత్తం. ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్? చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా నుండి వచ్చారు. ఏంటి ఎలా ఉండబోతుంది చిత్తూరు, చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, ఎలా ఉంది చిత్తూరు జిల్లాలో రాజకీయం? చిత్తూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీనే ఉంది. చిత్తూరు జిల్లా జగనే గెలుస్తాడు ఈసారి. కుర్చీ మడత పెట్టేస్తాం అంటున్నారు లోకేష్. కుర్చీ మడత పడేది కాదు, కుర్చీ మడత పడేది చంద్రబాబు నాయుడికే మడత పెడతాం, మేము మడత పెట్టుకోం. అంటే జగన్ పని అయిపోయింది, రాయలసీమలో కూడా జగన్ చూసి ఎవరు ఓటేరు అంటున్నారు. జగన్ చూసి అంటే చంద్రబాబు నాయుడు చూసి ఓటేరని చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక ఆపోజిట్ గా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, ఈసారి వాళ్ళే నెగ్గుతారు అంటున్నారు. ఒక్క సీటు కూడా రాదు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గెలిచినా కూడా ఈసారి జగన్. అంటే జగన్ ఏం చేయలేదని చెప్తున్నారు కదా, రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు అంటున్నారు. జగన్ ఏం చేయలేదని చెప్తున్నాడు. ఇప్పుడు అమ్మ ఒడి పథకం పెట్టినాడు, ఆశ్రయ పెట్టినాడు, డోక్రా వాళ్ళకి పెట్టినాడు, మళ్ళా ఇది రైతు భరోసా పెట్టినాడు. ఇంకేం పథకాలు కావాలి జగన్ పెట్టేదానికి? జగన్ గెలుస్తారంటారా? జగనే గెలుస్తాడు కన్ఫామ్.